అండి. సో ఇక్కడ S-400 సిస్టమ్ గేమ్ చేంజర్ గా మారింది. అండ్ ఆ విజువల్స్ చూస్తున్నా, వాళ్ళు చెప్పే విధానం చూస్తున్నా నిజంగానే చాలా హ్యాపీగా ఆనందంగా కూడా ఉంది. సో ఇలాంటి S-400 సిస్టమ్స్ మన కేంద్రం కానీ మన వ్యవస్థ ఇంకా పునరుద్ధరించి ఇట్లాంటివి మన ముందుకు తీసుకొస్తే కూడా అటు ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇటు బలగాలకు కూడా కానివ్వండి శక్తివంతంగా తయారవుతారని కూడా నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క అనాలిసిస్ ప్రకారం సో ఈ గేమ్ చేంజర్స్ వ్యవస్థ ఎట్లా ఉంటే ముందుకి వెళ్తే బాగుంటుంది అంటారు? ఖచ్చితంగా ఇప్పుడు దప్పికి బాయి తోడుకోవడం కంటే యుద్ధం వస్తుందని ఊహిద్దాం. చైనా ప్రధానంగా పక్కలో బలిలాగా పాకిస్తాన్ ప్రేరేపిస్తుంది. చైనా కూడా పరోక్షంగా పాకిస్తాన్ మద్దతు చేస్తున్నది. వాళ్ళది జియో పాలిటిక్స్. మన చైనాది ఎప్పుడు కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై నుంచి అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు ఆక్రమిత కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకొని పాకిస్తాన్ ద్వారా మనకు అరేబియా మహాసముద్రంలోకి వారికి దారి కావాలి. అంటే మనకు సీపేక్ అంటాం కదా, సీపేక్ తయారీ చైనా పాకిస్తాన్ మధ్యన దారి ఏర్పాటు చేసుకుంటాం. జియో పాలిటిక్స్. అట్లాగే చైనా ఏం చేస్తున్నారు, చుట్టుపక్కల దేశాలన్నింటినీ మనకు శత్రువులుగా మారుస్తున్నారు, ఆర్థికంగా సహాయం చేసి అప్పులు ఇచ్చి. ఈ దేశంలో మనకు తప్పనిసరి మన రక్షణ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చేస్తున్నాం కూడా. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే దానిలో గతంలో షూ కూడా మనం సైనికులకు ఇచ్చే షూ కూడా మనం సాక్స్ షూ కూడా బయటికి తెచ్చుకునే వాళ్ళం. ఇవాళ మనం తయారు చేసుకుంటున్నాం కదా. అట్లాగే బోయింగ్ విమానాల్ని మనం అమెరికాతో ఒప్పందం చేసుకున్నాం. సరే, ఇప్పుడు మనకు బెడిసికొట్టింది కనుక అమెరికా మన మీద 50% ట్యాక్స్ వేస్తా అనుకుంటుంది అంటుంది కనుక, ప్రతీకార సుంకాలు విధిస్తా అంటుంది కనుక, ఇప్పుడు మనం ఏం చేశాం, ఇటుకా జవాబు పత్తర్సే అని, ఇటుకతో నువ్వు కొడితే నేను రాయితో కొడతా అని చెప్పి 31,500 కోట్ల రూపాయల ఆ రక్షణ శాఖ ఒప్పందాన్ని బోయింగ్ విమానాల దిగుమతి అమెరికా నుంచి తాత్కాలికంగా ఆపుకున్నాం, అబేన్స్ లో పెట్టినాం. ఇది మంచిదే కదా, ఎందుకంటే ఇట్లాంటివన్నీ చేస్తున్నాం. మీరు అన్నట్టు విమానాలు, మన బోయింగ్ విమానాలు మనమే తయారు చేసుకోకూడదు. 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది అది అమెరికా విమానాల కంపెనీ. ఇలా బోయింగ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇష్టం వేసుకొని మన దగ్గరనే తయారు చేసి మనకి అప్పచెప్తుంది, ఏది వాళ్ళకు సాంకేతికత దిగుమతి చేసుకొని. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఆ బోయింగ్ విమానాలు దిగుమతి చేసుకోకుండా మనం ఎందుకు తయారు చేసుకోవద్దని S-400 వ్యవస్థను కూడా రష్యాతో టెక్నాలజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా ఎప్పుడైనా నమ్మదగ్గ మిత్రుడు మనకి. ఎప్పుడు రష్యా మనకు నమ్మదగిన మిత్రుడు. అమెరికా ఎప్పుడు నమ్మదగిన మిత్రుడు కాదు, ద్రోహం చేసేది. మొన్నటికి మొన్న 8,500 కోట్లు, 1 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రపంచ బ్యాంక్ అప్పు ద్వారా అప్పిప్పించింది కదా. అమెరికా ఇన్ఫ్లుయెన్స్ లేకుంటే పాకిస్తాన్కి అప్పిస్తుందా? వాళ్ళు ఏం చేశారు, దాన్ని మళ్ళీ విమానాల కొనుగోలుకు మనం ఈ యుద్ధానికి సన్నద్ధం చేస్తే పెట్టుకుంటున్నారు. వాళ్ళకు తిండికి లేదు, రొట్టెకు లేదు, కానీ విమానాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కనుక అమెరికా రాజకీయాలు మన మీద ద్వేషపూరిత రాజకీయాలు ఉన్నాయి. దీన్ని కొంచెం దూరం పెట్టాలంటే మనం కూడా మనదైన రీతిలో మనం స్పందించాలి. స్పందిస్తున్నారు మోడీ గారు. నేను రాజకీయాలకు అతీతం చెప్తున్నా, మోడీ గారు అంటే నాకు ప్రేమ లేదు, రాహుల్ గాంధీ అంటే కోపం లేదు. కానీ ఇప్పుడు చేస్తున్న పనుల మాత్రం కొంతవరకు మోడీ గారు పొరపాటు కూడా చెప్పారు. దాన్ని ఆనాడు చెప్పాల్సి ఉండే ఇప్పుడు చెప్తలేడు. ట్రంప్ పేరు తీస్తలేడు, ఇది తప్పైంది. కానీ ఈ రెండోది ఏది జరుగుతుందో, అమెరికాతోని వాణిజ్య ఒప్పందాలు అభ్యర్థులు పెట్టడం కానీ, సింధు నది జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టడం కానీ, ఇవన్నీ మన భారతదేశానికి పనికొచ్చేవి. మీరు అన్న రక్షణ శాఖలో మనం స్వయం సమృద్ధి సాధించే క్రమంలో గత 15 ఏళ్ల క్రితం ఏముంది, ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ఏమైంది చూస్తే మాత్రం తప్పక మనకు రక్షణ శాఖను పటిష్టం చేసుకుంటాం. బడ్జెట్ కూడా ప్రతిసారి పెంచుతూ పోతున్నాం. అందుకని ఇవాళ రక్షణ శాఖ సామర్థ్యాన్ని, రక్షణ శాఖ ఆత్మస్థైర్యాన్ని పెంచే క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎవరైనా మీరు ఆరోపణలు చేస్తే అనుమానాల పునాది మీద ఆరోపణలు చేయకండి, సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మనం అందరం కూడా దానికి అంగీకరించాల్సింది అంటున్నాడు. రైట్ సార్, మీరు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ కి, సీతయ్య ఎవరి మాట వినడు. చాలా బాగా ఆ సీతయ్య ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని ఆపింది నేనే, లేదు మాట తప్పేది ఆయనే. అండ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతాను అంటున్నాడేమో. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి ఆ అధ్యక్షుల భేటీ కావస్తుంది, సో నేనే ఆపుతున్నాను అంటాడేమో కూడా. సో దీని గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? తప్పనిసరి. నేను ఇంకొక మాట కూడా అంటాను. ఇంకా సీతయ్య ఎవరు చెప్పినా విన్నాను. ఒకటి, రెండోది కేఏ పాల్ మీద చాలా అపారమైన గౌరవం ఉంది నాకు ఆయన మీద. కానీ ఆయన మాటలు మనం నవ్వు తెప్పిస్తాయి కదా. కేఏ పాల్కును ట్రంప్ కి ఏం తేడా లేదంటాడు, ఎప్పుడు చెప్తున్నాను అని. ఈయన చిన్నపరచడం కాదు, కేఏ పాల్ ప్రతిష్ట పెంచనే అంటున్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలీసుగా అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, ఆయనతో పోలుస్తున్నామంటే కేఏ పాల్ విలువ వెళ్ళినట్టు లెక్క. కేఏ పాల్ ఏదైతే ట్రంప్ నోటి మీద వస్తున్నాయో ఆ మాటలన్నీ కేఏ పాల్ ఇదివరకు చెప్పినాయి కదా, కొత్తది కాదు కదా. పాకిస్తాన్ ఇండియా మధ్య ఆ యుద్ధం నేను ఆపిన 36 దేశాలతో మాట్లాడినాను కేఏ పాల్ అన్నాడు. అదే మాట ఈయన అంటున్నాడు. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కానీ, లేకపోతే ఇటు పక్కన ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంగా నేనే ఆపనా అంటుండు కదా. ఇప్పుడు ఈ కొత్తగా ఆయన ఎన్నికల ప్రణాళికలో గంతంలో సంవత్సరం క్రితం, అంటే ఆయన ఎన్నికల పోటీ చేసే క్రమంలో సంవత్సరం క్రితం నుంచి చెప్తున్నాడు, నేను వచ్చిన 3వ రోజు తాగకపోతే అడగండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నాడు.
వచ్చి 6 నెలలు అయింది కదా, 7 నెలలు నడుస్తుంది కదా, మరి ఆపిండా ఇక్కడ? అందుకని నేను ఏమంటున్నానంటే ఇదంతా వట్టి మాట. మన పిట్టల కొరకు ఆయనకి ఏం తేడా లేదా అంటున్నాడు. రెండోది కూడా చెప్తున్నాడు, ఆయన మాటలు ఆయనకి బౌన్స్ అవుతున్నాయి. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మనకు అమెరికాలో ఒక పెద్ద సదస్సు జరిగితే దానిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది ట్రంప్ ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ మీలాంటి విలేకరులు మనం అడుగుతాం కదా, ఏమైనా జర్నలిస్ట్ అడుగుతాం కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు అమెరికా మన భారత్ని బెదిరిస్తున్నారు, చైనాను బెదిరిస్తున్నారు కదా, రష్యాతోని చమురును ఆయుధాలు సప్లై చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు, మీ మీద ప్రతీకార సుంకాలు వేస్తా అంటున్నారు కదా, మీ సంగతి ఏమిటి అని అడిగింది వాళ్ళు. మీ సంగతి అంటే ఏమన్నారంటే ఇదే రష్యాతోని మీరు మనకు ఆయుధాలు సప్లై చేసుకుంటారు, ఇదే రష్యాతోని ఆయుధాలు కాదు, ముఖ్యంగా ఎరువులు, యురేనియం ఈ 2 సప్లై చేసుకుంటారు. మరి ఎరువులు యురేనియం సప్లై చేసుకుంటప్పుడు మీకు లేని నిబంధన వాళ్ళకి ఎందుకు ఉండాలని అడిగింది. చాలా మంచి ప్రశ్న కదా. అప్పుడు తడుముకున్న ట్రంప్ ఎప్పుడు కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి కొట్టేస్తాడు, విలేకరులను కూడా పో అంటాడు. కానీ ఆయన తప్పనిసరి ఏమన్నాడంటే అవునా నిజమేనా, అసలు మేము ఇది దిగుమతులు చేసుకుంటున్నామా, ఇవి నేను తెలుసుకొని చెప్తాను అంటే అర్థం చేసుకోండి. వాళ్ళ యురేనియం అట్లాగే ఎరువులు ఈ 2 రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది. వాళ్ళు దిగుమతి చేసుకుంటే తప్పు కాదట, వాళ్ళు చేసే సంసారం అట, మనం చేస్తే ఇంకోటట. అంటే ఏమన్నట్టు ఇవాళ భారత్ నా అవసరం నాది, నేను ఎవరితో మిత్రత్వం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, నా విదేశాంగ విధానం ఎట్లా ఉండాలి నేను నిర్ణయించుకుంటా. ఈ మాట గట్టిగా గతంలో ఇందిరాగాంధీ గారు నిక్సన్ కళ్ళలోకి చూసుకుంటాను. ఆ మాట కూడా మన ప్రసారం అయింది కానీ చాలాసార్లు మన యుద్ధంలో చూస్తే ఏమో మీరు ఆ మాటని బాగా ప్రసారం చేశారు వాళ్ళందరూ కూడా, మన మీడియా కూడా. ఎందుకు ఆనాడు అదే నిక్సన్ ఏమన్నాడంటే బంగ్లాదేశ్ తో యుద్ధం అయినప్పుడు, అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పుడు 1971లో వాళ్ళు ఏమన్నారంటే యుద్ధం ఆపండి, నష్టం అంటే ఖచ్చితంగా చెప్పిండి ఆమె. ఏమని, మీరు మంచి ఫ్రెండే, మాకు ఫ్రెండ్ ఎప్పుడు మనం శాసించలేదు మమ్మల్ని, సమస్య లేదు, మా పని మేము చేసుకుంటాం, మా విదేశాంగ విధానం మాకున్నది, మేము చేసుకుంటాం అని చెప్పినట్టే ఇవాళ ట్రంప్ కూడా ఆనాడు ఇందిరాగాంధీ నిక్సన్కి ఎట్లాంటి సమాధానం చెప్పిందో ట్రంప్ కూడా మనం మోడీ గారు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే దాల్మే కుచ్ కాలా హై, ఏదో మీ ఇద్దరి మధ్యన మీరు ఇద్దరు మిత్రులు కానీ బావమర్ది పేకాట అని మీ ఇద్దరు ఆడుకుంటున్నారు, మన దేశానికి నష్టం అవుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గాని ప్రతిపక్షాలు అంటున్న ఆరోపణలకు కొంత ఆజ్యం పోసినట్టు అవుతుంది. కనుక ట్రంప్ ఇప్పటికైనా మన ట్రంప్ వ్యాఖ్యల మీద మోడీ గారు ట్రంప్ పేరెత్తుకొని మరి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రతిపక్షాలు శాంతపరచడం. నాలాంటి వాళ్ళ సామాన్యులకు కూడా నేను వారిని సమర్థిస్తూ అంటున్నాను, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. ఎవరి మధ్యవర్తిత్వం లేదా అనొద్దు, ట్రంప్ మధ్యవర్తిత్వం లేదా అనాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది.